ఆకార మిత్రులకు అందరికీ నమస్తే. ఓం నమ శివాయ. నేను మీ రమేష్ ఆకారం. ఈరోజు వచ్చేసి మనం ఒకటి ఓపెన్ ఫ్లాట్ అనేది తీసుకొచ్చాము. ఇది వచ్చేసి మనకు సిద్దిపేటలోని ఎల్లమ్మ గుడి దగ్గర. ఇది వచ్చేసి ఎల్లమ్మ గుడి నుంచి మన సిరుసుల బొంగ అంబటెల్లం డాబా అని వస్తుంది. ఆ డాబా నుంచి నాదత గుడి తొవ్వ నుంచి పోతుంటే ఒకటి ఇటుక బట్టీలు అని వస్తుంది. ఆ ఇటుక బట్టీలు చూసుకున్నట్టయితే ఇటుక బట్టీలు సంధిలాకని ఈ రోడ్ ఈ ఫ్లాట్ అనేది మనకు ఉంటుంది. ఇది ఇక్కడ చూసుకుంటున్నామో దగ్గర ఫస్ట్ ఫ్లాట్ వస్తుంది. మనం ఈ వెంచర్లో చూసుకుంటే లాస్ట్ ఫ్లాట్ అవుతుంది. ఇది మనకు 200 గజాలు ఫ్లాట్ వచ్చేసి మొత్తం 200 గజాలు. ఈ ఫ్లాట్ ఫస్ట్ కని నుంచి చూసుకున్నట్టయితే ఈ కని నుంచి మొదలు పెడితే ఇది ముందట ఇది 18 ఫీట్ల రోడ్డు, 24 ఫీట్ల రోడ్. ఇది రోడ్ వచ్చేసి 24 ఫీట్లు. ఈ కని నుంచి చూసుకున్నట్టయితే మనకు ఆ కని దాకా దీని వెడల్పు అనేది 30 ఉంది. మనకి ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే అక్కడ దాకా దీని పొడుగు చూసుకున్నట్టయితే మనకు 60 అనేది ఉంది. ఇది మనకు మొత్తం 200 గజాల ఫ్లాట్. ఇది పద్మావతి వెంచర్. ఇది బాగుంటుంది, ఓల్డ్ వెంచరే కానీ ఇది మనకు అన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే అనేది బాగుంది, మాకు జర డబ్బులు అవసరం ఉంది, అందుకనే మనం ఈ ఫ్లాట్ అనేది తీసేస్తున్నాం. ఇది మొత్తం 200 గజాలు. దీనికి ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే మనకు ముందట రోడ్ ఉంటుంది, వెనుకో రోడ్ ఉంటుంది. ఎటు రోడ్ పెట్టుకున్నా కానీ ఈ తూర్పు పేస్ అవుతుంది, అటు దక్షిణం పేస్ అవుతుంది. 2 దిక్కుల రోడ్ అనేది దీనికి ఉంది. బెనిఫిట్ దీనికి అదే బెనిఫిట్, చాలా తక్కువ రేటు. ఎందుకంటే 200 గజాలు ఇంత తక్కువ అంటే ఈ ఏరియాలో మ్యాక్సిమం నాకు తెలిసిన మట్టుకైతే ఈ ఏరియాలో గజానికి ఒక 4,000 నుంచి 4,500 5,000 నడుస్తుంది గజానికి. మనకు అన్న చెప్పింది ఏంటంటే అన్న నాకు చాలా అంటే చాలా అర్జెంట్ ఉంది, అందుకని తీసేసిన. ఇది 11 లక్షలు అయితే చెప్తాడు అన్న, మనకు ఫిక్స్డ్ రేట్ ఏం లేదు. ఇది తగ్గుతాడు, ఎందుకంటే చాలా అంటే చాలా అవసరం ఉందని చెప్పాడు. 11 లక్షలు 200 గజాలకు 11 లక్షలు అంటే చాలా తక్కువ. మనం చూసుకోవచ్చు. మెట్నకు వచ్చేసి అయితే